టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే విజయ్ సేతుపతి గారి ఏఎస్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో బాగానే అనిపించింది, స్టోరీ బాగానే అనిపించింది. రివ్యూ స్టార్ట్ చేసాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మన యోగి బాబా గారిది విజయ్ సేతుపతి గారిది ఆబ్వియస్గా కాంబినేషన్ బాగా అనిపించింది నాకు. వీళ్ళిద్దరిది కామెడీ టైపింగ్ కానీ కామెడీ కానీ బాగా అనిపించింది. ఇక్కడ స్టోరీ అంటూ పెద్దగా ఏం లేదు. మనోడు మలేషియాకి వేరే దేశంకి వెళ్తాడు. అక్కడ మన యోగి బాబా పరిచయం అవుతాడు. అక్కడ నుంచి పని నుంచి అమ్మాయి నుంచి లవర్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి అప్ అంటాడు, అక్కడ ప్రెషరు అవి ఇవి అక్కడిని చేసుకోవడానికి. సెకండ్ హాఫ్ బాగా కంటే కూడా ఫస్ట్ హాఫ్ జస్ట్ మంచి ఫేస్లోనే పోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బ్యాంక్ దొంగతనం అంటారు, అదంటారు ఇదంటారు, కొంచెం ఇట్లా ఇట్లా సాఫ్ట్గా పోయేదాన్ని ఇట్లా పైకి చేసి మళ్ళీ కిందికి అన్నట్టు అయిపోయింది అనమాట. సో సింపుల్గా చేసేసి అది ఏటీఎం మెషిన్కి పైసలు వేయడానికి పోతారు కదా, దోపిడీ చేసినట్టు ఒక పర్సన్ చేసినట్టు కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది అనమాట. కొంచెం సెన్స్ కూడా అనిపించలేదు. అవి తప్పిస్తే మిగతా సీన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ క్యారెక్టర్స్ యొక్క యాక్టింగ్ కానీ లొకేషన్స్ అండ్ వేరే దేశంలో ఉన్న యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అవి చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే కథ ఒక్కటి కరెక్ట్గా లేదు భయ్. కథ కొన్నిసార్లు రిపీటెడ్గా అనిపించింది, కొన్నిసార్లు కొంచెం డల్ అనిపించింది. లెంత్ కూడా ఎక్కువ అయినట్టు అరే ఎంతసేపు చూడాలరా అన్నట్టు ఫీల్ అయితే వచ్చిందనమాట. సో దానివల్ల మూవీ పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు చాలామందికి. అండ్ కమింగ్ టు విజయ్ సేతుపతి గారిది అయితే మొత్తం కొంచెం సాఫ్ట్ బాయ్ లాగానే అనిపించింది, స్మూత్గా సాఫ్ట్గా హ్యాండిల్ చేసినట్టు పర్లేదు చూడొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటివి ఆల్రెడీ రిపీటేటివ్ లాగా అనిపిస్తాయి. సో అందుకే కొంచెం రేటింగ్ అయితే తక్కువ వస్తుంది. సో ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. నా ఒపీనియన్లో ఒకవేళ మీరు కంటెంట్ని చూడలేకపోతురు, కంటెంట్ ఏం లేదంటే వన్ టైం వాచబుల్ అంటే ఒకసారి చూడొచ్చు. కొన్ని సీన్స్కి కొన్ని కామెడీస్కి పర్లేదు, ఒక్కొక్క సీన్స్లో బాగుందన్నమాట. అండ్ 2 తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అంటే పోయి సింపుల్ ఇంతకుముందుగా చెప్పినట్టు స్టోరీ వీక్ ఉంది పోయి, స్టోరీ అంత పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే పోయి అరే బయట దేశంకి వెళ్ళిరా పోయి, బయట దేశంలో కూడా మన ఇండియన్ అలా విలను ఆడ లాజిక్ బిస్కెట్ అయిపోయింది అనమాట. సో ఎక్కడ పోయినా మన ఇండియన్ కూడా విలన్ పెడితే పెద్ద సెన్స్ ఉండదు. అదొకటి 2 మైనస్లు అనమాట. అండ్ మ్యూజిక్ అయితే పెద్దగా అయితే సాంగ్స్ అండ్ మ్యూజిక్ పెద్దగా నాకేం అనిపించలేవు. ఓన్లీ నచ్చిందల్లా ఏంటంటే పోయి యాక్టర్స్ యొక్క యాక్టింగ్, కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే తప్పించి స్టోరీ యావరేజ్. ఇండియన్ విలన్ బయట దేశంకి పోయినా సరే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్యారెక్టర్స్ అక్కడున్న విలన్ని తీసుకుంటే సింక్ అయ్యేది. సో అది 2 మైనస్లు అనమాట మూవీకి. సో ఇది నా రివ్యూ అనమాట. నచ్చింది మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.